నిస్సహాయ స్థితిలో ఉన్న శారీరక మానసిక వికలాంగులను చూసి ఎవరైనా అయ్యో పాపమంటారు. ఇబ్బందులు చూసి జాలి పడతారు. కానీ వారికి కావాల్సింది జాలి కాదు, చేయూత. అందరిలా జీవించగలం, సంతోషంగా గడపగలం అనే మనోధైర్యం అందించాలి. ఈ ఆలోచనే కొందరు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని కదిలించింది, సరికొత్త వస్తువుల్ని ఆవిష్కరించేలా చేసింది. అందరిలా ఆడుతూ పాడుతూ హుషారుగా జీవించలేమనే బాధ వికలాంగుల్ని మానసికంగా వేధిస్తూ ఉంటుంది. అవసరాల కోసం ఇతరులపై ఆధారపడటం మరింతగా కొంగదీస్తుంది. ఒకరి సాయం లేకుండా తమ పనులు తామే చేసుకుందామనుకున్నా వీలు కాని దుస్థితి. గాయాల పాలైనప్పుడు సాధారణ ప్రజలది ఇదే పరిస్థితి. ఈ ఇబ్బందులు తొలగించే ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు. ఒకరిపై ఆధారపడకుండా జీవించేందుకు వీలుగా ప్రత్యేక వస్తువుల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. వికలాంగులు ఎదుర్కొనే అవస్థలు గుర్తించిన విద్యార్థులు అధునాతన సాంకేతికతతో చక్రాల కుర్చీని తయారు చేశారు. కదలకుండానే ఫోన్ సాయంతో పనిచేసే ఫ్యాన్, లైట్లు వంటి విద్యుత్ ఉపకరణాలను రూపొందించారు. నీళ్ల ట్యాంక్ నిండిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోయే మోటార్ను తయారు చేశారు. చేతివేళ్లు లేని వికలాంగులు సైతం రాసేందుకు వీలుగా వినూత్న పెన్నును తయారు చేశారు. కాళ్ళు చేతులు సరిగా లేనివాళ్లు సులభంగా వేసుకునే దుస్తులు వంటి రకరకాల ఉత్పత్తులు వికలాంగుల కోసం సిద్ధం చేశారు. జనరల్గా మనం బయట చూస్తూ ఉంటాం, కొంతమంది యాక్సిడెంట్స్లో వాళ్ళ రిస్ట్ పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూడా రాయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మామూలుగా ఎగ్జామ్స్ రాయాలని చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇది తయారు చేసాం మేము. ఓన్లీ వాళ్ళకి రిస్ట్ లేనప్పుడు ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది హ్యాండ్. సో వాళ్ళు ఆ హ్యాండ్ దీంట్లో పెట్టి, సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ దే కెన్ రైట్ ఎనీథింగ్. స్టాండ్కి కనెక్ట్ చేస్తే వాళ్ళు ఓన్లీ సర్టెన్ లిమిట్ ప్లేస్ వరకు వాళ్ళు తీసుకొని రాసుకోవచ్చు. ఇంకా ఈ స్ప్రింగ్ ఎందుకు పెట్టామంటే ఎంత దూరమైనా వాళ్ళు ఒకవేళ ఒక పేజ్ టిల్ ఎండ్ దే కెన్ రైట్ విత్ దిస్. అండ్ ఇది మనం వాళ్ళ హ్యాండ్ ఎంత లావుగా ఉంది, ఇక్కడ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట ఇరిగిపోయినాక. సో దాన్ని బట్టి మనం ఇది తయారు చేస్తాం. ఇంకా లోపల స్పాంజ్ పెట్టి ఒక పెన్ పెట్టాం లోపల. ఎప్పుడైనా పెన్ ఇంక్ అయిపోతే వాళ్ళు రిమూవ్ చేసుకొని అది పెన్ రీప్లేస్ చేసుకోవచ్చు. శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంట్లో విద్యుత్ ఉపకరణాల వినియోగానికి పదే పదే స్విచ్ బోర్డుల వద్దకు వెళ్లాలంటే కష్టం. ఉన్న చోటు నుంచే సెల్ ఫోన్ ద్వారా ఉపకరణాలను ఆన్ ఆఫ్ చేసేలా విద్యార్థులు ఎస్క్యూబ్ పరికరాన్ని రూపొందించారు. సో మన ఫోన్లో ఒక యాప్ని వేసుకోవడం వల్ల దాని నుంచి ఇంట్లో ఉన్న హోమ్ అప్లయన్సెస్ అన్నీ 230 voltsతో పనిచేసే అన్ని హోమ్ అప్లయన్సెస్ 10 meters రేంజ్లోంచి అన్నీ ఆపరేట్ చేయవచ్చు, ఆన్ కానీ ఆఫ్ కానీ అట్లాంటివన్నీ. ఇంకా ఇందులో స్లైడర్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో ఇంటెన్సిటీ కానీ స్పీడ్ కానీ తగ్గించి పెంచడానికి. సో మనం ఎక్కడున్నా సరే మన బ్లూటూత్ కనెక్షన్తోనే దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ పై ఫ్లోర్లో ఉన్నప్పుడు కింద ఫ్లోర్ నుంచి అటాచ్ చేసుకోవడం కానీ, లేకపోతే మనం మర్చిపోయి బయటికి వెళ్ళిపోయినప్పుడు దాన్ని అటాచ్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది. ఒక బేసిక్ యాప్ ఉంటుంది. సో దాంట్లో మనము స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు. స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ 1 ఇలా ఉన్నప్పుడు ఇలా చూపిస్తుంది మనకి. వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ చూపిస్తుంటుంది మనకి. ఎప్పుడైతే లెవెల్ 4కి వచ్చేస్తుందో అప్పుడు మనం స్టాప్ చేసేయచ్చు దాన్ని. సో దీనివల్ల మనకి వాటర్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. ప్రమాదంలో కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలినప్పుడు దుస్తులు వేసుకోవడం ఇబ్బందే. ఇలాంటి పరిస్థితుల్లో సులువుగా ధరించేందుకు వీలుగా సరికొత్త దుస్తుల్ని విద్యార్థులు రూపొందించారు. ఫ్రాండ్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు డ్రెస్ వేసుకోలేరు కదా. అండ్ ఇంటికి ఎవరైనా వాళ్ళని చూడటానికి వచ్చినప్పుడు అయినా, లేకపోతే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు వితౌట్ డ్రెస్. ఐదర్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా. సో మేము వాళ్ళ కోసం అని ఒక షర్ట్ డిజైన్ చేసాము. ఇది చాలా సింపుల్ అనమాట. పైన నుంచి వేసేస్తే చాలు. అండ్ ఇట్ సైడ్ జిప్ సిస్టమ్ అండ్ అట్ సైడ్ జిప్ సిస్టమ్ ఉంటుంది. డైరెక్ట్గా జిప్ వేసుకుంటే చాలు. ఫ్రాక్చర్ అయిన సైడ్ మనం ఇటు ఫోర్స్ అప్లై చేసి అట్ సైడ్ పడుకున్నప్పుడు ఇక్కడున్న అలర్టింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఇది ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ పడుకున్నప్పుడు ఇది ఇట్లా
బెడ్కి తగులుతుందో అది ఆటోమేటిక్గా అలారం అనేది సౌండ్ చేస్తుంది అనమాట. సో దట్ ఏంటంటే వెంటనే పేషెంట్కి కాన్షియన్స్ వచ్చేసి స్ట్రైట్ వేలో పడుకుంటారు. దీనివల్ల తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మానసిక వికలాంగులు తమ సమస్యను సైతం చెప్పుకోని పరిస్థితి. కనీస అవసరాలను గుర్తించలేని ఇలాంటి వారి కోసం విద్యార్థులు థింగ్స్ టుగెదర్ అనే వస్తువును రూపొందించారు. నిత్యం వాడే వస్తువుల వినియోగంపై థింగ్స్ టుగెదర్ అవగాహన కల్పిస్తుంది. ఇక్కడ వికలాంగుల కోసం ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. సో మానసిక వికలాంగులే కాకుండా శారీరక వికలాంగులు, ఆటిజంతో ఉన్న పిల్లలు, కాగ్నిటివ్ డిసెబిలిటీస్తో ఉన్న పిల్లలకు కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్ చేయబడతాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఇలాగా మానసిక మరియు శారీరక వికలాంగులకి చేయూతనిస్తున్నాయో వాళ్ళతో కలిసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మేము వెళ్ళి తెలుసుకుని వాళ్ళ రియల్ ప్రాబ్లమ్స్, అసలు ఎవ్రీడే వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ బట్టి మేము పిల్లలతో ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తాం. వికలాంగుల అవస్థలకు పరిష్కారం చూపుతూ ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్న విద్యార్థులకు బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల యాజమాన్యం అండగా నిలుస్తోంది. విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు అసిస్టివ్ టెక్నాలజీ ల్యాబ్ను ఏర్పాటు చేసి సరికొత్త వస్తువుల రూపకల్పనకు విద్యార్థులకు చేయూతనందిస్తోంది. సొంతంగా పనులు చేసుకోలేకుండా అటు తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బంది పడుతుంటాం మేము. అలాంటిది మా అవసరాలు గుర్తించి ఇక్కడ బీవీఆర్ఐటీ విద్యార్థులు ఇట్లా పరికరాలు, ఇప్పుడు మామూలుగా వాయిస్ తోటి మూవ్ అయ్యే వీల్ చైర్స్ కానివ్వండి, తర్వాత ఆటోమేటిక్ లైట్ ఆన్ ఆఫ్, ఇటువంటివి పరికరాలు తయారు చేస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు చిన్న విరామం.